విశాఖ నుంచి మనకి బ్రేకింగ్ అంతోంది. గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు విశాఖలో సినిమా స్టైల్లో ఒక చేజింగ్ సీన్ కనిపించింది. ఇప్పుడు మీరు చూడబోయే కారు గంజాయి స్మగ్లర్లది, బైక్ ఏమో పోలీసులది. సీన్ కట్ చేస్తే విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర సరుకు డెలివరీ చేసేందుకు గంజాయి స్మగ్లర్లు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మాటు వేసి కూర్చున్నారు. స్మగ్లర్లు కార్లో వచ్చి లిక్విడ్ గంజాయిని బయటికి తీసేందుకు ఎందుకైనా మంచిదని ఒక్కసారి అటు ఇటు చూశారు. అక్కడున్న కొందరు తమని గమనిస్తున్నారు అని పసిగట్టిన స్మగ్లర్లు వెంటనే కార్ని స్టార్ట్ చేసి అక్కడి నుంచి జంప్ అయ్యారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు బైక్ పై ఆ స్మగ్లర్ల కారుని వెంబడించారు. ముందు కారు వెళ్తోంది, వెనక బైక్ మీద పోలీసులు చేస్ చేస్తున్నారు. సిగ్నల్ పాయింట్ దగ్గర ఓవర్టేక్ చేసి స్మగ్లర్ల కారుని అటకాయించారు పోలీసులు. ఎదురుగా వస్తున్న ఖాకీలను చూసిన స్మగ్లర్లు కార్తో ఖాకీల బైక్ ని ఢీకొట్టారు. బైక్ పైన పోలీసులు కింద పడిపోయారు. కార్లో ఎక్కువ దూరం ప్రయాణిస్తే దొరికిపోతామని భావించిన స్మగ్లర్లు కార్ని షీలానగర్ దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. కార్ కోసం సర్చ్ ఆపరేషన్ చేసిన పోలీసులు షీలానగర్ లో కార్ని గుర్తించారు. కార్ని లిక్విడ్ గంజాయిని కూడా సీజ్ చేశారు. ఇక సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు.